నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేసుకుందామండి. 5 లెగ్ పీసులు తీసుకొని బాగా కడిగి ఒక ప్లేట్ కి తీసుకున్నానండి. కారం, ఉప్పు, మసాలాలు బాగా పట్టనికి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకునే లెగ్ పీసులు వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుందాం, 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం, 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. లెగ్ పీసులకు మసాలాలు పట్టేటట్టుగా నిదానంగా బాగా పట్టించామండి. లెగ్ పీసులకు మసాలా బాగా పట్టించిన తర్వాత 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం. 15 నిమిషాల తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకొని లెమన్ జ్యూస్ వేసుకుందాం. లెగ్ పీసులకు లెమన్ జ్యూస్ బాగా పట్టించామండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాం. 2 స్పూన్లు మైదా పిండి వేసుకుందాం. కొన్ని వాటర్ పోసుకుంటా బియ్యం పిండిని, మైదా పిండిని, లెగ్ పీసులను బాగా కలుపుదామండి. లెగ్ పీసులను 3 గంటలు నానబెట్టుకున్నామండి. 3 గంటలు నానబెట్టుకుంటే చాలా జ్యూసీగా ఉంటాయి లెగ్ పీసులు. 3 గంటల తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. ఫుడ్ కలర్ వేసుకుంటే లెగ్ పీసులు బాగా కలర్ఫుల్ గా ఉంటాయండి చూడడానికి. ఫుడ్ కలర్ వేసినాక లెగ్ పీసులకు అన్నిట్లకు ఫుడ్ కలర్ బాగా పట్టించినానండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకుందాం. బాండీలు పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక 3 లెగ్ పీసులు వేసుకున్నామండి. లెగ్ పీసులు ఆయిల్ వేసిన తర్వాత ఒక పక్కకు బాగా కాలిన తర్వాత ఇంకొక పక్కకు తిప్పుకున్నామండి. అటు పక్కకు కూడా బాగా ఫ్రై చేసుకున్నాం. మొత్తం ఈ లెగ్ పీసులను 15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్ములో పెట్టుకొని లెగ్ పీసులను బాగా కాల్చుకుందామండి. మంట ఎక్కువ పెట్టుకుంటే గినక పైన కాలుతాది, లోపల చికెన్ కాలదండి, పచ్చిగా ఉంటాది. స్టవ్ సిమ్ములో పెట్టుకొని నిదానంగా అటుపక్క ఇటుపక్క 2 పక్కలు తిప్పుకుంటా కాల్చుకుందామండి. లెగ్ పీసులు బాగా ఫ్రై అయినాయండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా 2 లెగ్ పీసులు కూడా ఇలాగనే ఫ్రై చేసుకుందాం. ఈ లెగ్ పీసులు క్రిస్పీగా ఉండాలంటే మళ్ళీ ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడి ఎక్కినాక మళ్ళీ ఫ్రై చేసుకుందామండి. అప్పుడు బాగుంటాయి తినడానికి. రెండోసారి వేసుకునే లెగ్ పీసులు బాగా ఫ్రై అయినాయండి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మన చికెన్ లెగ్ పీసులు ఫ్రై రెడీ అయిపోయిందండి. లెగ్ పీస్ చూడండి బాగా కాలింది, లోపల వరకు కూడా బాగా కాలిందండి. పచ్చిగా ఏం లేదు, చూస్తేనే తెలిసిపోతుంది కదా. ఈ లెగ్ పీసులలోకి ఈ పచ్చిమిరపకాయలు వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. మీరు కూడా ఒకసారి లెగ్ పీసులు ట్రై చేయండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.